బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఎపిసోడ్ 37. కథలోకి వెళ్తే ఇప్పుడు వనరబుల్ వన్ మరియు షౌషెంగ్ ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉంటారు. అయితే షౌషెంగ్ కావాలని వనరబుల్ వన్ని కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడే నువ్వు నాకు కావాలి, అందుకు మాత్రమే నిన్ను ఒక వెజిల్ లాగా యూస్ చేసుకుంటాను, ఇప్పుడు నిన్ను కంట్రోల్ చేస్తాను అని చెప్పి వనరబుల్ వన్ టోటల్ షౌషెంగ్ని కంట్రోల్ చేస్తాడు. ఇలా కంట్రోల్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సూయింగ్ని చూపెడతారు. తను చెల్లెలు చనిపోవడంతో చాలా ఎక్కువగా దుఃఖంలో ఉంటుంది. అప్పుడే ఇప్పుడు షౌషెంగ్ వస్తాడు. వనరబుల్ వన్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీకు ఒక దృశ్యం చూపెడతాను అని చెప్పేసి తను సూయింగ్ ఎవరినైతే లవ్ చేసిందో తనని చూపెడతాడు. అయితే ఇది స్కీమా కాదా అని ఆలోచించకు, ఖచ్చితంగా స్కీమే. అయినా కూడా నాకు తెలుసు, నీకు డౌట్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి చెక్ చేస్తావు అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళు అని చెప్పేసి అంటారు. ఇక మరొక వైపు మనకి ఇప్పుడు జౌలీ మరియు తన ఫియాన్సీ ఇద్దరూ కలిసి అయితే వాళ్ళ అక్క ఎక్కడైతే చనిపోయి ఉందో అక్కడికి వెళ్తారు. అదే సూయింగ్ లవ్ చేసిన వ్యక్తి లవ్ చేసే అమ్మాయిని. అలా వెళ్ళిన తర్వాత అక్కడ కావాలని వాళ్ళ అక్కతో చాలా ఎక్కువగా సేపు మాట్లాడుతూ ఉంటారు. అయితే మరొక వైపు షింక్యూ యొక్క రాజు కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత సూయింగ్ తనని తీసుకొని వెళ్తాను అని అంటే తన లవర్ని అప్పుడు ఈ రాజు ఆపుతాడు. అలాగే జూలీ మరియు తన ఫియాన్సీ కూడా ఆపుతుంది. అయితే తను డార్క్ ఫ్యాంటమ్ కావడంతో నువ్వు నాకు దొరికావు, నువ్వు కూడా అవసరమే అని చెప్పేసి తనని ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటుంది. అలాగే రాజు తన ప్రైమోడియల్ స్పిరిట్ యూజ్ చేసి కాపాడాలి అనుకుంటాడు. ఎందుకంటే షౌలిన్ తన వైఫ్ అడుగుతుంది, ఏంటి అంటే మన పిల్లల్ని కాపాడు అని చెప్పేసి, నువ్వు ప్రైమోడియల్ స్పిరిట్ని యూజ్ చేస్తున్నావు, ఇది ఓకేనా, నీకు అంత రిస్క్ అవసరమా అని చెప్పేసి సూయింగ్ అంటుంది. నా పిల్లల కోసం అని చెప్పేసి తను అంటాడు. అయినప్పటికీ సూయింగ్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. సో దీంతో జూలీ ఫ్యాండమ్ని మరియు అలాగే తన లవర్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతుంది. షింక్యూ యొక్క రాజు చనిపోవడంతో ఇక మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ రాజ్యంలో ఉన్న మినిస్టర్లు, సోల్జర్లు అందరూ కూడా. మరొక వైపు టియన్యూ మరియు యూహే ఇద్దరూ కలిసి ఈ వార్త తెలిసిన తర్వాత చాలా ఎక్కువగా బాధపడతారు. ఇక మరొక వైపు ఇక డార్క్ ఫ్యాంటమ్ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకొని తను ఎవరినైతే లవ్ చేస్తుందో తన మెమోరీస్ని స్టోర్ చేయాలి అని అనుకుంటుంది. అయితే నువ్వు ఇంతకుముందు ఇలా లేవు అని చెప్పేసి తను అన్న తర్వాత నేను నిన్ను అసలు కలిసి ఉండకపోతే అయిపో అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇలా అయిన తర్వాత మెమోరీస్ అన్నిటిని ఒక చిన్న బాల్ లాగా చేస్తుంది. నువ్వు ఒకవేళ చనిపోయినా సరే ఈ మెమోరీస్ ఉంటే నువ్వు నా దగ్గర ఉన్నట్టే అని చెప్పేసి అనుకుంటారు. మరొక వైపు టియన్యూ మరియు యూహే ఇద్దరూ కలిసి తను ఎక్కడుందో గ్వాంగ్డమ్ సెక్ట్ దీని మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇలా అటాక్ చేస్తూ ఉన్న తర్వాత అయితే సూయింగ్ ఎవరినైతే లవ్ చేస్తుందో ఆ వ్యక్తికి మళ్ళా స్పృహ వస్తుంది. సో తను అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని బయటికి వస్తారు. అదే టైంలో సూయింగ్ యూహీ మరియు టియన్వూ ఇద్దరితో ఫైట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత చాలా ఎక్కువగా ఫార్మేషన్స్ వస్తాయి. ఇలా అయిన తర్వాత చాలా ఎక్కువగా పవర్ఫుల్గా యూస్ చేస్తారు. అయితే ఇలా అయిన తర్వాత అక్కడ ఏదైతే స్టోన్ ఉంటుందో మెమరీస్ యొక్క స్టోన్, దాన్ని తన లవర్ ఇప్పుడు పలగొడతాడు. ఇలా పలగొట్టిన తర్వాత అసలు నీతో కలిసి ఉండకపోతేనే అయిపో, ఒకప్పుడు నువ్వు అట్లాంటి ప్రామిస్ చేసావు, ఇలాంటి ప్రామిస్ చేసావు అంటే అవేవిటిని కూడా సూయింగ్ చెప్పింది పట్టించుకోడు. అయితే ఇలా పట్టించుకోకుండా ఉన్న తర్వాత అయితే ఇక తను వెనుక నుంచి పొడి చేశాడు కాబట్టి తను అక్కడ ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉంటుంది. నీకు హార్ట్ కావాలనుకుంటున్నావు కదా, ఈ హార్ట్ని నువ్వే తీసుకో అని చెప్పేసి అప్పుడు టియన్వూకి ఇచ్చిన వెంటనే తన నుంచి చాలా ఎక్కువగా పవర్ రిలీజ్ అవుతుంది. ఇలా పవర్ రిలీజ్ అయిన వెంటనే యూహీకి డార్క్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి తను ఇక మైండ్ సైలోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత టియన్వూ కొద్దిసేపటి తర్వాత నిద్రలేస్తాడు, తన స్పృహ నుంచి బయటికి వస్తాడు. అయితే యూహే ఎక్కడ ఉంది అని చెప్పేసి అటు ఇటు వెతుకుతాడు. కానీ తనకు అర్థమవుతుంది డార్క్ ఎనర్జీ మరియు డ్రాగన్ ఎనర్జీ రిపల్ అవుతాయి, అందుకే తను మైండ్ సైడ్లో ఉంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.